అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఖమ్మం అయితే వచ్చాము పండగని. మధ్యాహ్నం 4 వంట చేసుకొని తినేసి ఇల్లు మొత్తం బూజులన్నీ దులిపేసి ఇల్లంతా ఊడ్చేసి శుభ్రంగా బయట అదంతా ఊడ్చి కడిగి ఇప్పుడైతే ఇల్లు అయితే తుడుస్తున్నాను. ఇవాళ సాటర్డే ఈవినింగ్ పూజ చేసుకున్నామని చెప్పేసి మొత్తం క్లీన్ చేస్తున్నా ఇల్లు. మా యోజ నేను తడిట్లా తుడుస్తున్నానండి. తుడుస్తుంటే తడ రాలేదు, కాలు పెట్టింది బెడ్ మీద చెప్పని రౌండ్ చేసి ఈ దీపావళికి మా ఇంటికి సొంత ఇంటికి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలనేది నా కోరిక అనమాట. దసరాకి వచ్చాము కానీ పూజ చేసి వెళ్ళాము, కానీ అంత హడావిడి అయిపోయింది అనమాట. షూటింగ్కి వెళ్ళటం, ప్రార్థన, మళ్ళీ పంట చేసుకోవడం, మళ్ళీ షూటింగ్ వెళ్ళటం అట్లా అయిపోయింది. సరే క్లీన్ చేసుకున్న పూజా మందిరం మొత్తం తడి క్లాత్ పెట్టి మొత్తం ఫోటో ఫ్రెండ్స్ అన్ని తూడ్చి మందిరం మొత్తం నీటికి సదిరి పెట్టాను. ఈవినింగ్ పూజ చేస్తాను. సో అమ్మ ఇప్పుడే పూజ చేసిందనమాట. ఇంకా బయట బయట ముగ్గేస్తున్నాము. ఏంటమ్మా దీపం పెడుతున్నా? హాయ్ ఫ్రెండ్స్, ఏ కాలం బయలుదేరారు ఫ్రెండ్స్? ఏంటి ఇంటి టైం అసలు ఎన్ని కార్లో వచ్చేటప్పుడు ఇవాళ బంద్ అంటే బస్సు లేవు. మేము మార్నింగ్ రాలేదు, మేము 10కి బయలుదేరినాం. మేము కూడా కుక్క ఏమంది లేదా, మేము కూడా బయలుదేరేసరికి 10 అయింది. లేట్గా బయలుదేరినాం మేము కూడా. ఏమన్నా లేదా ఇవాళ బంద్ కదా, అసలు అన్ని కార్లే, బస్సులు లేవు. మేము కూడా అలారం పెట్టుకున్నా. తిన్నావా? ఎలా ఉంది ఐస్ క్రీమ్? మొత్తం ఎలా ఉంది ఐస్ క్రీమ్? కాలు కట్టుకో. నేను డేర్ తిన్నా. డార్క్ డెవిల్. నువ్వు తిన్నావా అత్త? ఎందుకు తినలే? ఒకటి బ్రౌన్, ఇంకా పింక్. తీసుకొచ్చిండి తిన్నా అని చూపించడానికి. అది అవును, పిలుస్తా. ఇప్పుడు వచ్చారమ్మా మాకంటే లేడు. ఆనంద్ హాయ్. హాయ్ గాయ్స్. నాకు తెలీదమ్మా. నా ప్లేస్ రే. మధ్యాహ్నం ఉంది అది పెట్టండి ఫస్ట్. ఇంకా పుట్టింది నాది.
ఓయ్ తెల్లోడా ఏమైందన్నా దీవెన్ 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 వచ్చిందా ప్లేట్ తీసుకుని ప్లీజ్ దీవెన్ ప్లీజ్ దీవెన్ దీవెన్ ఇది చూడరా రే ప్లీజ్ రా దీవెన్ 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 ఏం పోయింది హలో వాళ్ళే డాడీ చాలు ఆవిడ చేసిన టమాటా పచ్చడి జరా పాప అబ్బాయికి ఏమేయరా ఉదయ్కి పాపం అబ్బాయి కాకరకాయ కలిపేయండి. ఇదేనా నీ పేరు పాపం అబ్బాయి దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి ఉంటుంది ఇది మీదేనా పచ్చడి దీంట్లో ఉప్పేస్తా ఉప్పేస్తా రే దీవెన్ ఏంటి వాళ్ళకే చూస్తాను లైట్ వాళ్ళు ఏమేస్తున్నా ఆయన కూడా అది వేసుకున్నాను ఇటు వస్తావా నీ ఫ్రెండ్స్ నీ బ్యాచ్ బాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాము ఈరోజు మా సొంత తీసుకొచ్చేసాము సో మీ అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాము ఇప్పుడైతే ఇక్కడ తిరుపతమ్మ టెంపుల్ ఉంది కుక్ వస్తున్నాయి హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాము. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. నేను సాటర్డే అయితే వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసి పూజ చేసాము. ఆ బిట్టు కూడా దీంట్లోనే వస్తుంది. నాకు చిన్నప్పుడు వెళ్ళా, నేను 5th క్లాస్లోనో 7th క్లాస్లోనో పెడగొచ్చి పూలు అయితే వెళ్ళానండి. దాదాపు 20 years అవుతుంది నేను వెళ్ళక. మళ్ళీ ఈ రోజు వెళ్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడెప్పుడో చూసాము వాడిని, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు మా వారైతే తీసుకెళ్తుండు. ఎందుకు సడన్ గా కార్ లో వెళ్ళేసి వద్దాము అని చెప్పేశారనమాట నేను వచ్చేటప్పుడు. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అనమాట చూడటానికి. అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తాము. మీరందరూ బాగుండాలి, హ్యాపీ కావాలండి. సో నేనేమో ఇప్పుడు ఎప్పుడు అటు నుంచే వెళ్తాం. ఆంధ్ర సైడ్ వెళ్ళాలంటే అటు సైడ్ నుంచి వెళ్తాము. అలాగే యోధా నెక్స్ట్ సాంగ్ షూట్ కి కూడా లొకేషన్ ఒకసారి అక్కడ చూద్దాము. అమ్మవారిని చూసుకొని దర్శించుకొని అక్కడ లొకేషన్స్ కూడా బాగుంటాయి అంట, చూసేసి వద్దాము అన్నట్టుగా వచ్చాం అనమాట. సో అందుకే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఇప్పుడు. అండ్ మా బ్లాగ్స్ చూస్తే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ స్క్రీన్ షాట్ తీసుకో, అది మంచిగా పెట్టా. అది కుదరదమ్మా, అది అవ్వదు. అండ్ అనంత్ డాన్స్ చేసి మెచ్చుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్, భయపడ్డ వాళ్ళకి చాలా థ్యాంక్స్. అనంత్ అంతమంది డాన్స్ చేస్తుందంటే వేస్తుంది, ఆ మూడు ఉండాలి అదనమాట. అంత ఇష్టంగా ఉంటేనే వేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మా బంగారు తల్లిని చూపించబోతున్నాను. హాయ్ తల్లి, తల్లి ఎలా ఉన్నావు? ఎట్లా కొట్టుకుంటున్నారు చూడండి. ఇగొద్దు పోదామా ఆనంద్? ఏం చుంటారు అసలు నల్లగా పడుతున్నాయి ఇట్లా. అట్లా కాదు, లైటింగ్ అట్లే అన్ని నువ్వే చెప్తా. ఇటు బాగా వచ్చింది మంచి. కిటికీల్లో ఎక్కించాను చెప్పులు, ఎందుకంటే రారా మీరు అసలు బయటికి రారా ఉమా, టైం అవుతుంది ఉమా, బయటికి రండి. ఇప్పుడే తింటున్నావా? ఏం తింటున్నావు? ఆకలి ఉండాలా? అన్నం లేని రాజ్యం వదిలేసి రావాలి వీళ్ళకి. ఎప్పుడు తిండి 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 అసలు. అవును, మరి ఫుడ్ సరిగ్గా ఉంటారు. ఇప్పుడు అక్కడ పోగానే దీవెన కొద్దిసేపు పోగానే మామ ఆకలి, ఆయననేమో కారు ఎక్కగానే అంట చూడు,
అన్న నువ్వు వామిటింగ్ కవర్స్ పెట్టుకున్నావా? నైట్ మీరు దీపాలు ఒకవేళ అవుతే దీంట్లో పెట్టి ముగ్గులు వేసుకొని సో నెక్స్ట్ దీపావళి కల్లా హైదరాబాద్ ఇల్లు కొనుక్కోవాలని మమ్మల్ని చూసి వాళ్ళు అభిమానించారు. ప్లీజ్ సపోర్ట్ కాకుండా మమ్మల్ని నెక్స్ట్ ఏం ఇల్లు కొనుక్కోవాలని నాకు Bless. చేయండి. ఓకేనా అండి? ప్లీజ్ అండి నెక్స్ట్ దీపావళి హైదరాబాద్ ఇల్లు కొనుక్కోవాలి. రండిరా రండి. నేను బయటకు వచ్చేసా. సొంత వాటర్ బాటిల్ అవి తీసుకురావా? ఎవరు? మేమా? ఉన్నాయి ఇవి. ఆనంద్ చెప్పులు వేసుకోమ్మా. ఒకసారి చూడు ఫోటో దింపుతా. జరుగు మాది. ఓకే ఏదో ఒకసారి ఫోటో దింపుతాను. దీపాలు దీంట్లోనే తీసి ఆనంద్ ఆనంద్ దీవెన ముగ్గురు అది ఇది కలిపి యాడ్ చేయాలి. జరుగుతుంటాను. ఓకేనా ఇలా? అమ్మ లేవదే లేదు ఇక్కడ. ఒరే దీవెన్ అటు పోరా. ఈ వీడియో రన్ అవుతున్న స్క్రీన్ షాట్స్ పో దీవెన్ రెడ్డి. చూడండి యోదా, నిన్ను కొంచెం తీసావు కదా ఇల్లు ఆల్సింత వీడియో రన్ అవుతుంది. ఇటు పక్క వచ్చి నిలబడి ఫోటో నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా. రాజులు యాడికి వచ్చినావు? ఇది చిన్నప్పుడు చాలా పెంచి పెద్ద చేశాను అనమాట. నన్ను చూడగానే వచ్చింది. నువ్వేం పెంచి పెద్ద చేయలే, మిగిలిన ఫుడ్ పెట్టావు. లేదు చిన్న పిల్లప్పుడు అందులో నేనే చదివాను. ఏమందావు ఇంకోటి ప్రెగ్నెంట్ నడుస్తూ ఉంది. రాజులు ఇట్రా ఇట్రా. రాజులు అన్నిటికీ ఒకటే పేరు రాజులే. మొత్తం 7 పెట్టేసాం రాజులని. జరు మధు రారా మధు. ఏంటి బా రారేంటి మీరు అసలు ఇద్దరు? ఉమా రండి ఫోటో దింపుతా. బయటికి రండి మీ ఇద్దరు ఒకసారి. మధు మిమ్మల్ని ఇద్దరు ఒకసారి ఫోటో దింపుతా రండి బయటికి. ఇది అప్లోడ్ చేసి పెట్టండి. ఇప్పుడు మధ్యాహ్నానికి నైట్ కొంచెం ఉంటుంది అది ఇది కలిపేసి వాళ్ళకి వీడియోలు పెట్టినా పెట్టాం మనం. ఇగో ఇంటి తాళాలు. ఆంటీ రండి. అందుట్లో ఏదో సౌండ్ వస్తుంది. కరెంట్ పోయింది. ఫోటోలు రావట్లేదు. ఎందుకు పోతే ఫోటోలు ఎట్లా వస్తాయి? తాళం మీరే వేయాలి. అందులో మదన్నే వాళ్ళు ఇంతసేపు లేట్ అయిపోయింది. అవును నీ వల్లే లేట్ అయింది కదా. మదన్నే కదా స్నానం చేసి నేనే పట్టాడు పెట్ట ఇవ్వండి. పిల్లలకి చెప్పులు కావాలి, రబ్బర్ బ్యాండ్స్ కావాలి, ఇంకా క్లిప్పులు. హాయ్ ఆంటీ. ఆంటీ డాన్స్ బాగా చేశారు. థ్యాంక్ యూ. బంద్ చేసాం. చెప్పులు కుక్కలు ఎత్తపోయినాయి అమ్మయ్య. ఏకులు పోయినాయి అంట. ఇంతమంది చెప్పులునే వాడి చెప్పులే లేవు. ఓకే